హలో గైస్, వెల్కమ్ టు పార్ట్ 3. రాజమండ్రిలో గౌతమి ఘాట్ దగ్గరికి అయితే మేము వచ్చేసాం బర్త్డే కేక్ కట్ చేయడానికి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈవిడే తెలుగులో మొట్టమొదటి కవయిత్రి శ్రీ మొల్లమాంబ. మీరు ఇక్కడ గోదావరి మాత విగ్రహం కూడా చూడొచ్చు. ఇక్కడ గాలి అయితే చాలా బాగా ఎక్కువ వేస్తుంది, ఎంతసేపు వెలిగించినా క్యాండిల్ అయితే వెలగట్లేదు. ఫైనల్గా మా ఫ్రెండ్స్ అయితే సాధించి వెలిగించేశారు. జనరల్గా మనం పార్టీస్ చేసుకుని కేక్స్ అవి వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, సో వేస్ట్ చేయొద్దు, మిగిలితే మీరు తినండి. ఇంకా మీకు మిగిలితే అక్కడ పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి, పాడేయకుండా వేస్ట్ చేయకండి. తర్వాత కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆర్కే ఫ్రూట్ జ్యూస్ సెంటర్కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ డ్రై ఫ్రూట్ జ్యూస్ చాలా ఫేమస్ అంట, తాగేసాం. నాకైతే అంత ఏం అక్కలేదు. మా ఫ్రెండ్ని రివ్యూ అడుగుతుంటే ఏదో ఆస్తి అడిగినట్టు చూస్తున్నాడు. ఈ ఫాదర్ అండ్ సన్ చూసారా ఎంత క్యూట్గా జ్యూస్ తాగుతున్నారో. దాని తర్వాత గోదావరి మహాపుష్కరవనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది రాజానగరం హైవే పక్కనే ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి. ఇవి చూడగానే మేము కూడా చిన్నపిల్లల్లా మారిపోయి మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడేసుకున్నాం. వీళ్ళు చూసారా ఏదో వింత విన్యాసాలు వేస్తున్నారు ఉయ్యాలతో. ఎవరి పనిలో వాళ్ళు ఉండి ఎంజాయ్ చేస్తుంటే మా ఫ్రెండ్ తేజు మాత్రం అందరినీ క్యాప్చర్ చేయడంలో బిజీ అయిపోయాడు. ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పి మేము అందరం కలిపి పిక్చర్స్ అయితే తీసుకున్నాం. అంతే ఈరోజు వ్లాగ్. బాయ్ బాయ్.